ఇన్ని రోజుల నుంచి కలిసి గ్రూప్ని నడిపిస్తున్నాను. ఎందుకంటే 100 మెంబర్స్ కలవాలి అంటే చాలా స్ట్రగుల్ అయ్యాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ టైం కలిసినట్టు. ఎందుకంటే ఇప్పుడు 100 మెంబర్స్ 116 మెంబర్స్ కలవాలి అంటే ఆ కృషికి మేము యాక్సెప్ట్ చెప్పుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే చాలా కష్టపడ్డాము. తర్వాత ఏంటంటే ఈ గ్రూప్లో ఏదైనా మిస్కమ్యూనికేషన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే వదిలిపెట్టేసి ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఎవరికైనా సహాయం కానీ డబ్బులేమి కాదు, డబ్బుల పాయింట్ ఎక్కువ వస్తుంది గ్రూప్లో, అది తీసేయండి మనసులో నుంచి. ఆ డబ్బుల పాయింట్ తీసేస్తే మనము 100 మెంబర్స్ ఉన్నాం కదా, అందులో కనీసం 100 మెంబర్స్ అన్న కలుగుతాం ఎవ్రీ ఇయర్. అది సజెషన్ అనుకుంటారో ఇంకేమనుకుంటారో అంటే నేనైతే చెప్పదలుచుకున్నాను. ఇంకా ఏంటంటే ఎవరికైనా ఫంక్షన్స్ పిల్లల పెళ్ళిళ్ళకి వచ్చారు అందరూ, ప్రతి ఒక్కరు జెంట్స్ అయినా లేడీస్ అయినా పెళ్ళిళ్ళు ఏదైనా చెప్పినప్పుడు రెస్పాన్స్ అయ్యి కాకపోతే రాకపోయినా పర్లేదు, వెళ్ళే వాళ్ళకి కొంచెం మీరు వెళ్తున్నారా, అసలు గిఫ్ట్లు అంటారా ఇంకేదంటారా, దానికి ఏదైనా సహాయం చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ రెస్పాండ్ అవ్వండి. ఎందుకంటే రెస్పాండ్ అవ్వట్లేదు చాలా, నాకు కూడా విసుకొస్తుంది. 100 మెంబర్స్ నుంచి ఇప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళేవాళ్ళము, అప్పుడు 30 మెంబర్స్ 35 వెళ్ళేవాళ్ళము, ఇప్పుడు 11 మెంబర్స్కి వచ్చింది లాస్ట్కి వెళ్ళాలి లేదా. ఇంకా తగ్గుతుంది, తగ్గించకుండా ఈ 100 మెంబర్స్ కలవాలని నాకు కోరిక. వీలైనంత వరకు అయితే సాధ్యమైనంత వరకు రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే నెక్స్ట్ డే ఉంటామో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అందుకని అందరం కలుద్దామని మా సజెషన్. అంతే, ఇంకేమన్నా ఒకరి గురించి మాట్లాడడం ఇంకేదైనా ఉంటే మాత్రం అట్లాంటి టాపిక్స్ మాత్రం చేయకండి ప్లీజ్. ఎందుకంటే అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరికీ పిల్లలు పెద్దలు అయిపోయారు. ఈ టాపిక్ మాత్రం ఖచ్చితంగా నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ ఫ్యామిలీ మెయింటైన్ చేయాలి అని అంటే అందరికీ టఫ్ అయిపోతుంది ఈ జనరేషన్. అట్లాంటప్పుడు చిల్లర మాత్రం మాట్లాడకండి, ఇదే చెప్తున్నాను. అందరూ చదువుకున్నాం సరే, కొంతమంది ఎక్కువ చదవచ్చు, కొంతమంది తక్కువ చదవచ్చు. చిల్లర విషయాలు చిల్లర మాటలు మాత్రం మాట్లాడవద్దు, నా సజెషన్ అంటే. ఓకేనా? నాకు చెప్పుకుంటే పర్లేదండి, ఒక్కసారి పాయింట్ రైజ్ చేయాలనుకున్నాను, చేస్తాను అంతే. ఓకేనా? అందరూ ఓకేనా? ఎవ్రీ ఇయర్ కలుద్దాం అనుకున్నా చేసి చూద్దాం అందరూ. ఓకే, థ్యాంక్ యూ, విన్నందుకు థ్యాంక్స్. అందరూ మా పనిచేస్తారు. అందరికీ హాయ్, నేను డాక్టర్ అమర్నాథ్ రెడ్డి. టీమ్ వచ్చేసి ఎంఎస్ఎన్ ఆర్గానిక్స్ ల్యాబొరేటరీ బేస్లో చేస్తున్నాను. నేను వాషింగ్టన్ పటాన్ చెరువు వర్కింగ్ యాజ్ ఎ రీసెర్చ్ సైంటిస్ట్. సో ఇందాక వీళ్ళు చెప్పినట్టుగా నేను వచ్చేసి ఉండడము వినాయక్ నేను రెడ్డి. సో మా మిసెస్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్, 2 పిల్లలు 2 బాబులు. పెద్దవాడు వచ్చేసి ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్నవాడు 9th క్లాస్. ఇందాక అన్నట్టుగా ఆర్థికంగా కానీ అదర్ వే సంజయ్ కోట్ చేసినట్టుగా ఇది నాలెడ్జ్ షేరింగ్లో ఒకరి అభిప్రాయాలు వాళ్ళు తెలుసుకోవడంతో పాటు డిఫరెంట్ మాట సాయానికి వచ్చేసేసరికి పొలిటికల్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నారు, సైంటిఫిక్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. మ్యూచువల్గా ఒకరికి ఏది నీడ్ అయితే అది ఒకరికి మ్యూచువల్గా గ్రూప్లో పెట్టుకొని హెల్ప్ చేసుకుంటే ఈజ్ ద మెయిన్ ఫర్ ద గ్రూప్. లేకపోతే ఓన్లీ రొటీన్ వాటికి అంటే అందరికీ అంత ఇంట్రెస్ట్ ఉండకపోతుంది. సో అట్లాంటి వేలో మనం డైరెక్ట్ చేయాలని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకొకటి, సో నేను మన ఫార్మర్స్ చేస్తున్న వాళ్ళకి అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే కలుపు మందులు బ్యాన్ చేయండి. వెంకట నర్సరీ